మాధురి ధనవంతుల ఇంట్లో పుట్టిన అమ్మాయి. తన 22వ ఏట ఆమె తను ప్రేమించిన కార్తీక్‌ను పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు సుతరామం ఇష్టం లేదు. దాంతో కొంతకాలం వాళ్ళు తనతో మాట్లాడలేదు. కొన్ని నెలలు గడిచాక మాధురి గర్భవతవుతుంది. ఆ వార్త తెలిసాక ఆమె తల్లి సునంద మనసు కరిగి కూతురి దగ్గరికెళ్తుంది. ఆమెకు ప్రసవం అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకుంటుంది. మాధురికి కవల పిల్లలు పుడతారు. కానీ పుట్టగానే ఓ పాప చనిపోవడంతో తనకు మిగిలిన పాపని అపురూపంగా పెంచడం మొదలు పెడుతుంది. కార్తీక్ బిజినెస్ పని మీద ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఏంటి మీ ఆయన అసలు నిన్ను పట్టించుకోడా? భలేవాడిని వెతుక్కున్నావే, ఇలాంటి వాడి కోసమేనా మమ్మల్ని కాదనుకుని మరీ వచ్చావు? ఎందుకమ్మా అలా అంటావు? తను కష్టపడేది నా కోసమే కదా. నాకు తెలిసే మగాళ్ళన్నాక పని చెయ్యాలి, బిజినెస్లు చేసి డబ్బులు సంపాదించాలి. కానీ పని వాళ్లతో కూడా చేయించగలిగే పనుల్ని తన నెత్తి మీద వేసుకుని కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసే మొగుణ్ణి నేను అతన్నే చూస్తున్నాను. మీ నాన్న ఎప్పుడైనా నా కోసం టైం కేటాయించకుండా ఉండడం నువ్వు చూసావా? అరే, కనీసం కూతురు పుట్టిందని సంతోషం కూడా అతని మొహంలో లేదు. ఎన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచైనా పాపకు ఒక గిఫ్ట్ పట్టుకొచ్చాడా? ఏంటో, ఇలాంటి సంసారం కోసం నువ్వు వచ్చేసావని తెలుసుంటే, నువ్వు నెల తప్పావని తెలిసిన తర్వాత కూడా మీ దగ్గరికి రాకుండా ఉండేదాన్ని. నాకు అస్సలు నచ్చడం లేదు. అలా సునంద తన కూతురు మనసులో విషాన్ని నింపడం మొదలెట్టింది. తల్లి మాటలు మనసుకెక్కించుకున్న మాధురి తన భర్తతో గొడవలు పడుతూ ఉండేది. చిలికి చిలికి గాలివానైనట్టు కార్తీక్ మాధురి మధ్య గొడవలు ముదిరిపోయాయి. తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా కార్తీక్ మాధురితో విడాకులు తీసుకున్నాడు. కూతురి సంసారం పాడైపోయిందన్న బాధ సునందలో కాస్త కూడా లేదు. పద బేబీ, మనకేం తక్కువ, నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను. ఇలాంటి వాడు భర్తగా ఉంటేనేం లేకపోతేనేం అని కూతుర్ని మనవరాల్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. 6 ఏళ్లు గడిచిపోయాయి. మాధురి కూతురి పేరు అన్విత. అన్విత అంటే మాధురికి ఎంత ప్రాణం అంటే ఒక్క గంట కూడా కూతుర్ని చూడకుండా ఉండేది కాదు. అలా సాగిపోతోంది వాళ్ళ జీవితం. ఓ రోజు సునంద రాజశేఖర్ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ సంవత్సరం బిజినెస్లో ఎక్కువ లాభాలు రావడం వల్ల ఆనందంతో అందరినీ పిలిచి పార్టీ చేస్తాడు రాజశేఖర్. వచ్చిన వాళ్ళంతా కూతుర్ని అలా ఒంటరిగా వదిలేస్తారా, మరో పెళ్లి చేయొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. మీరు ఓకే అంటే మా అబ్బాయిని ఒప్పిస్తాం అంటూ మరికొందరు ఆఫర్ కూడా ఇచ్చారు. సునంద పెంపకంలో పెరిగిన మాధురికి కాస్త పొగరెక్కువే. పైగా కార్తీక్ బాగా డబ్బున్నవాడు కాబట్టి కూతుర్ని తక్కువ చేసి చూశాడని, తన కూతురు చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిని భర్తగా తెచ్చిపెట్టాలని సునంద ఓ నిర్ణయానికి వస్తుంది. అదే పార్టీలో రాజన్ అనే ఓ 30 ఏళ్ల వ్యక్తి క్యాటరింగ్ టీంలో పనిచేస్తూ ఉంటాడు. అతను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఆజాన్బాహుడు, అందగాడు, కానీ పేదవాడు కాబట్టి తనకున్న ఆ పని కూడా పోకూడదని చాలా వినయంగా పనిచేస్తున్నాడు. పార్టీలో ఎవరెన్ని మాటలన్నా మౌనంగా తలదించుకొని వినడం తప్ప ఎదురు చెప్పడం లేదు. ఆ దృశ్యం సునంద కంట్లో పడింది. వీడికి నా కూతురు పక్కన నిలబడేంత అందమైతే ఉంది. 10 మందికి ఇతనే నా అల్లుడు అని చూపించుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఇదే వినయం వాడు నా కూతురు దగ్గర చూపిస్తే తన జీవితం బాగుంటుంది అనుకున్న సునంద పార్టీ అయిపోయిన తర్వాత రాజన్ను అక్కడే ఉండమని చెప్తుంది. ఏంటి మేడం, పార్టీ అయిన తర్వాత నాతో మాట్లాడాలన్నారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అవును, మీరు తెలుగు వాళ్ళేనా? కాదు మేడం, నేను తమిళనాడు నుంచి వచ్చాను. 10 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను, అందుకే తెలుగు బాగా వచ్చు. అదేలే, నీ పేరు చూసి కాస్త అనుమానం వచ్చింది. నీ కుటుంబం గురించి తెలుసుకుందామని నిన్ను ఆగమన్నాను. కుటుంబం అంటూ ఉంటే ఇలా నాది కాని చోట పనిచేస్తూ అవస్థలు ఎందుకు పడతాను మేడం? నాకు 18వ ఏటే మా అమ్మ నాన్న చనిపోయారు. ఉన్న అక్క కూడా ఈ మధ్య కన్ను మూసింది. అక్కడే వాళ్ళ జ్ఞాపకాల మధ్య ఉండలేక ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. మా నాన్నగారు చేసిన అప్పు కొంత మిగిలి ఉంది. దాన్ని తీర్చే వరకు వాళ్ళు నన్ను ఎక్కడున్నా వదలరు. అలాగా, ఆ అప్పు నేను తీరుస్తాను. నేను చెప్పింది చేస్తావా? తప్పకుండా చేస్తాను మేడం. ఏం చేయాలి? ఆ క్యాటరింగ్ కంపెనీ దగ్గర పనిచేస్తే నీకు నెలకింత జీతం ఇస్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి కస్టమర్ దగ్గర వినయంగా బతకాలి.
తప్పదు కదా మేడం. నా కూతురు భర్తకు దూరమై చాలా బాధపడుతోంది. దాని జీవితం ఒంటరితనంతో నిండిపోకూడదు. నువ్విప్పుడు కస్టమర్ల దగ్గర ఎంత వినయంగా ఉంటున్నావో, జీవితాంతం మా కుటుంబం ముందు కూడా అలాగే తలదించుకొని వినయంతో, భయభక్తులతో ఉండాలి. అలా ఉంటానంటే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మేడం, గుమ్మం ముందు ఉండాల్సిన చెప్పుల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాను అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నీ స్థాయి ఏంటో నీకు చాలా బాగా తెలుసు. చూసావా, ఇదే నాకు నీలో బాగా నచ్చింది. అల్లారు ముద్దుగా పెంచిన నా కూతుర్ని ఎవడి చేతిలోనో పెట్టి వాడు దాన్ని హింసిస్తుంటే చూస్తూ ఉండడానికి కాదు, కన్నవాళ్ళగా మేమున్నది. అందుకే తనని ప్రేమగా చూసుకునే ఉద్యోగం నీకిస్తున్నా అనుకో. నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్ని సంతోషంగా ఉంచు. దానికి కాస్త పొగరు ఎక్కువ. ఒక మాటన్నా తల వంచుకొని ఉండాలి నువ్వు. అయ్యో, మీలాంటి వాళ్ళు ఒక మాట అంటే నా తల మీదున్న కిరీటం పడిపోతుందా? ఒక సైనికుడు రాణిని పెళ్లి చేసుకుంటే రాజ్యానికి రాజవుతాడేమో కానీ రాణికి మాత్రం ఎప్పుడూ బంటే అవుతాడు. అతని మాటలకి సునంద మరింత సంతోషపడి కూతుర్ని బలవంతంగా ఒప్పించి మాధురి రాజన్ల వివాహం జరిపిస్తుంది. వాళ్ళిద్దరూ తమ కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలు పెడతారు. కానీ తన తోటి స్నేహితురాళ్ళందరూ గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లతో గర్వంగా పార్టీలకు వస్తుంటే తను ఇల్లరికం వచ్చిన ఒక మామూలు వ్యక్తితో వాళ్ళ మధ్య ఉండడానికి ఇబ్బంది పడేది మాధురి. దాంతో నెమ్మదిగా భర్త పట్ల చిన్నచూపు ఏర్పడింది. అతన్ని ఒక పనివాడిలా చూడ్డం మొదలెట్టింది. తల్లిని బట్టే కూతురు అన్నట్టు అన్విత కూడా అతన్ని నాన్నగా కాకుండా పనివాడిలా చూసేది. ఆ కుటుంబంలో తనకెన్ని అవమానాలు జరిగినా ఓర్చుకునేవాడు రాజన్. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఒకసారి బిజినెస్ మీటింగ్ మీద ముంబై వెళుతూ రాజశేఖర్ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లాడు. మీటింగ్ తర్వాత అందరూ కలిసి సరదాగా గడపాలనుకున్నారు. వాళ్ళక్కడ బుక్ చేసుకున్న ఒక హోటల్లో కొంతమంది రాజన్ దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తున్నారు. కానీ అతను మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది చూసిన మాధురికి అనుమానం వచ్చింది. ఎందుకు వీళ్ళందరూ నీకు గ్రీటింగ్స్ చెప్తున్నారు? నువ్వేదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు మాధురి. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో పాపం. అంతేలే, నిన్ను చూసి కుక్క కూడా నమస్కారం చేయదు కదా అన్న ఆమె మాటలకి అతని రక్తం మరిగిపోయింది. కానీ ఓర్చుకున్నాడు. అతనున్న పరిస్థితి అలాంటిది. 2 రోజుల తర్వాత అదే హోటల్లో ఓ వ్యక్తి మాధురి దగ్గరికి వచ్చి, రాజన్ సార్ ఉన్నారా అని అడిగాడు. సారా? తను మీకు సార్ ఏంటి? ఓకే, మా నాన్నగారి అల్లుడిగా గుర్తుపట్టి ఉంటారులేండి. అసలు మీరెవరు మేడం? 2 రోజుల క్రితం మిమ్మల్ని సార్ పక్కన చూశాను. వచ్చి పలకరించే లోపే సార్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు మీరు కనిపిస్తే ఆయన గురించి అడుగుతున్నాను. ఏంటయ్యా అతని వెంట పడ్డారు? అతనేమైనా పెద్ద కలెక్టర్ ఏంటి? అదేంటి మేడం తెలియనట్టు మాట్లాడతారు? రాజన్ సార్ చెన్నైలో ఒక పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు. దాదాపు 10,000 మంది అతని దగ్గర పనిచేస్తారు. నేను కూడా ఒకప్పుడు వాళ్ళ కంపెనీలోనే పనిచేశాను. ఆ తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను. అది కూడా ఆయనదయ్యే అనుకోండి. నువ్వు చెప్పింది నిజమా? అవును మేడం, కావాలంటే మీరే వెళ్ళి సార్ని అడగండి. అతని మాటలు విన్న తర్వాత మాధురి వేగంగా అతని దగ్గరికి వెళ్ళింది. ఆ సమయానికి రాజన్ ఒక నాప్కిన్ తీసుకుని హోటల్ రూమ్లో టేబుల్స్ శుభ్రం చేస్తున్నాడు. హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా పిలవకుండా పనివాడిలా టేబుల్ శుభ్రం చేస్తున్నాడు. వాడి నౌకరి బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇలాంటోని ఏదో గొప్పగా పొగుడుతున్నాడు. ఏంటనేది అతనితోనే తేల్చుకోవాలి అనుకుని డోర్ క్లోజ్ చేసి, రాజ్, నేను నీతో మాట్లాడాలి. చెప్పు మాధురి, నిజంగా నువ్వు పనివాడివేనా? నువ్వు చెన్నైలో ఒక పెద్ద కంపెనీకి ఓనర్వని నాకు ఇందాకే తెలిసింది. ఇదంతా నిజమే కదా? అవును, నిజమే. మరి ఏమీ లేని వాడినని చెప్పి ఇలాంటి జీవితం ఎందుకు గడుపుతున్నావు? ఎందుకు పనికిరాని వాడినని నేను నిన్ను అవమానిస్తున్నప్పుడైనా నా గౌరవం నిలబెట్టడం కోసమైనా నీ స్థాయి ఏంటో నువ్వు నా స్నేహితుల ముందు చెప్పాలి కదా. అది నాకు అనవసరం అనిపించింది. నా గౌరవం నీకు అనవసరమా? మరి నీకు అవసరమైన విషయం ఏంటి? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? పాప కోసం. అన్విత కోసమా? నా కూతురు కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? రబీష్ కాకపోతే. ఇది నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని ఈ 2 సంవత్సరాల నుంచి నోరు మూసుకొని ఉన్నాను. ఇప్పుడు ఎటూ నీకు నా గురించి నిజం తెలిసింది. ఇప్పటికైనా అన్ని నిజాలు బయటపడాలని దేవుడు కోరుకుంటూ ఉండొచ్చు. అందుకే ఇలా జరిగింది.
నేను మీ ఇంటికి వచ్చింది, నీకు భర్తగా మారింది అన్వి కోసం. నువ్వు అనుకుంటున్నట్టుగా అన్వి నీ కూతురు కాదు, నా మేనకోడలు, నా రక్తబంధం. రాజ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అన్విత నా కూతురు, ఇది నిజం. దీన్నెవ్వరూ మార్చలేరు. నిజమే, ఈ నిజాన్ని నేను కూడా మార్చాలనుకోలేదు. అలా అనుకునుండుంటే మీ ఇద్దరికి DNA టెస్ట్ చేయించి తను నీ కూతురు కాదని, నా మేనకోడలని రుజువు చేసుకుని నాతో పాటు తీసుకెళ్ళిపోయేవాడిని. నువ్వు తన మీద పెంచుకున్న అపారమైన ప్రేమను నేను చూశాను. అన్వికి నీలాంటి తల్లి అవసరం. తల్లి ప్రేమ చాలా అవసరం. తను పుట్టినప్పటి నుంచి నువ్వే తన తల్లివని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని చంపేసి తన సంతోషాన్ని దూరం చేయలేక ఒంటరిగా ఉన్న నీ జీవితంలోకి భాగస్వామిగా వచ్చాను. కానీ ఒక్క నెల రోజులు కూడా నువ్వు నన్ను భర్తగా చూడలేకపోయావు. నీకు మీ అమ్మకి డబ్బున్న వాళ్ళు మాత్రమే మనుషులుగా కనిపిస్తారు కదా. రాజ్, ప్లీజ్, ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు. నా కూతుర్ని నా కూతురు కాదని నువ్వెందుకు అంటున్నావు? అది ముఖ్యం నాకు. నీ డెలివరీ జరిగిన రోజు నీకు పుట్టింది ఒక పాప మాత్రమే, ఇద్దరు కాదు. అదే హాస్పిటల్లో మా అక్కకి కూడా డెలివరీ జరిగింది. నేను హాస్పిటల్కి చేరకముందే ఎలాగైనా మా అక్క మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న తన భర్త హాస్పిటల్కి వస్తున్నాడని తెలుసుకొని తన కన్నబిడ్డని తీసుకొచ్చి నీ పక్కనున్న ఉయ్యాల్లో వేసింది. నీకు కవల పిల్లలు పుట్టారని నీతో చెప్పమని డాక్టర్ని ప్రాధేయపడి అక్కడి నుంచి బయటికి వచ్చింది. కానీ ఎందుకు? మా అక్క బావ ప్రేమించుకుని బయలు చేసుకున్నారు. కానీ వాడొక రాక్షసుడు. నా కంపెనీ వల్ల వాడి కంపెనీ గ్రాఫ్ పడిపోయిందని మా అక్క మీద కోపం పెంచుకున్నాడు. తను కడుపుతో ఉన్నప్పుడే వాళ్ళ మధ్య చాలా గొడవలు జరిగాయి. అతనికి తెలియకుండా తను ఒక ఆశ్రమంలో ఉంటూ బిడ్డ పుట్టిన తర్వాత నా దగ్గరికి రావాలనుకుంది. బిడ్డ పుట్టే సమయానికి అతను అక్కడికి వెళ్ళి పాపని తనతో పాటు తీసుకెళ్ళిపోయి మా అక్క మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అలా జరగకూడదని, బిడ్డ ఎప్పటికైనా నా దగ్గరికి చేరాలని నాకు అన్విత ఆనవాళ్లు ఉత్తరం రూపంలో రాసి డాక్టర్ చేతికిచ్చింది. నా కోసం ఈ హాస్పిటల్కి రాజనని ఎవరైనా వస్తే ఈ ఉత్తరం ఇమ్మని ఆమెతో చెప్పింది. తన బిడ్డ చనిపోయి ఉండొచ్చు కదా, నా బిడ్డ నాకు మిగిలి ఉండొచ్చు కదా. పాప కుడి చేతి మణికట్టు మీద ఒక పెద్ద పుట్టుమచ్చుంది కదా, మా అక్క చేతి మీద కూడా అలాగే ఉంటుంది. పైగా డాక్టర్ని ఎంక్వైరీ చేశాను. అలా అన్వితే నా మేడం కోడలని నాకు అర్థమైంది. మా కుటుంబానికి మిగిలిన ఏకైక రక్తబంధం తను. అయినా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా నీ కడుపులో కవలలున్నారని డాక్టర్ చెప్పారా? లేదు. అందుకే బిడ్డ పుట్టాక నేను ప్రశ్నించాను. రిపోర్ట్స్లో మిస్టేక్ ఉందని చెప్పింది డాక్టర్. ఇంతకీ మీ సిస్టర్ ఏమైంది? బిడ్డ నిమ్మని అక్కతో అతను ఘర్షణ పడ్డాడు. పాపని అనాథాశ్రమానికి పంపించేశానని అతనితో అబద్ధం చెప్పిందంట. ఆ విషయం నాకు అతని మాటల్లోనే తెలిసింది. అలా ఎందుకు చేశావంటూ అక్కతో అతను ఘర్షణ పడ్డంతో ఆ గొడవలో అప్పటికే బలహీనంగా ఉన్న అక్క కాలు జారి మెట్ల మీద నుంచి పడిపోయి తలకి దెబ్బ తగిలి చనిపోయింది. అంత వెంటనే నేను పాప కోసం నీ దగ్గరకు వస్తే ఆ విషయాన్ని మా బావ కనిపెట్టేస్తాడని నీ దగ్గరే పెరగనిచ్చాను. అమ్మ నాన్న చనిపోయాక తనే నాకు అన్నీ అయి పెంచింది మా అక్క. తను నాకు అక్కే కాదు, అమ్మ కూడా. అలాంటి అమ్మకు పుట్టిన కూతురు నాకు దూరంగా ఎక్కడో పెరుగుతుంటే మనశ్శాంతిగా బతకలేకపోయాను. నీ చెప్పు చేతుల్లో ఉండే ఒక భర్తని నీకు వెతికి పెట్టాలని మీ అమ్మ అనుకుంటుందని తెలిసి ఆమె దృష్టిలో పడే ప్రయత్నం చేశాను. నీకు భర్తనయ్యాను. కానీ ఎన్ని చేసినా అన్వి మాత్రం నాకు దగ్గర కాలేదు. నువ్వు నాకివ్వని గౌరవాన్ని తను మాత్రం ఎలా ఇస్తుంది? అలా అని నా గురించి వివరాలు చెప్దామంటే మీ అమ్మ మళ్ళీ నీకు నీ మాజీ భర్తకి గొడవలు పెట్టినట్టు మనిద్దరిని కూడా విడదీసేస్తుందేమో, పాపని చూసుకునే అవకాశం కూడా నాకు మిగలదేమో అని భయంతో ఇలా రోజులు గడపాల్సి వస్తుంది. భర్త మాటలు పూర్తిగా విన్న తర్వాత మాధురి షాక్తో కుప్పకూలిపోయింది. ప్రాణంగా పెంచుకున్న తన కూతురు తన కన్నబిడ్డ కాదని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది. రాజ్ ఆమెను ఓదారుస్తూ, పేగుబంధం మీదే పాశం ఉండాలని ఏమీ లేదు. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పదంటారు. అన్వి ఎప్పుడు నీ కూతురుగానే ఉంటుంది. ఈ నిజం ఎప్పటికీ తనకు తెలియదు. నేను హామీ ఇస్తున్నాను అని రాజ్ చెప్పడంతో ఆమె కాస్త కుదుటపడింది. భర్త ఒడిలో వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. నిజమే, అమ్మ మాటలు విని ఒకసారి నా కాపురం నేనే కూల్చుకున్నాను. డబ్బున్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా నా మనసులో విషం నిండిపోయింది అని నేనే గమనించుకోలేదు. అందుకే ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మిమ్మల్ని కూడా అంత తక్కువ చేసి చూశాను. కానీ మీరు నాకు నా బిడ్డను దూరం చేయాలనుకోలేదు.
మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంతోషంగా బ్రతకకుండా మేనకోడలి కోసం తన ప్రేమ కోసం అల్లాడిపోతున్నారు. నేను తనకి తండ్రిని కాదు, నువ్వు తనకి తల్లివి కాదు. కానీ అన్వి మాత్రం మన బిడ్డగానే పెరగాలి. తన నుండి నాన్న అనే పిలుపు నాకే దక్కాలి, లేదంటే అది తనకే ప్రమాదం అని భార్యకు విపులంగా చెప్పాడతను. వారం రోజులు పూర్తయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాధురి సునందకి ఒక షాక్ ఇచ్చింది. అమ్మా, మీ అల్లుడికి చెన్నైలో ఒక మంచి ఉద్యోగం దొరికింది. తనిక్కడ ఇల్లరిక పల్లుడుగా ఉంటే నాకే గౌరవంగా అనిపించడం లేదు. మేము అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అంటూ చెప్పింది. సునంద కూతుర్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా మాధురి ఆమె మాటలు చెవికెక్కించుకోలేదు. కూతురి నిర్ణయానికి రాజశేఖర్ సంతోషించాడు. వాళ్ళు చెన్నై వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా అన్వి, నాన్న పేదవాడు కాదు, పనివాడు అంతకన్నా కాదు. చూడు, ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ మీ నాన్న. మన ఇద్దరి భవిష్యత్తు తనే. నువ్వు తనని తండ్రిగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇన్ని రోజులు నువ్వెన్నిసార్లు బాధ పెట్టినా ఒక్కసారి కూడా నిన్ను మాటనకుండా నీకు నచ్చినవన్నీ చేసే ప్రయత్నం చేశాడు మీ నాన్న. నువ్వు చూసుంటావుగా. నిజమే మమ్మీ, కానీ అతన్ని నాన్న అని పిలవద్దని నువ్వే చెప్పావు కదా. అవునమ్మా, తప్పు చేశాను. మనుషుల్ని స్థాయిని బట్టి కాదు, మనసును బట్టి చూడాలి. కానీ మీ అమ్మ నీకు నేర్పుతోంది. నా మాట విని మీ నాన్న మనసు అర్థం చేసుకో. తనతో ప్రేమగా ఉండు. ఓకే మమ్మీ. అన్వి రాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడ్, డాడ్ నిన్నే అంటూ పిలుస్తుంది. అన్వి నోటి నుండి ఆ పిలుపు విన్నాక రాజన్ ఎంతో సంతోషించాడు. అన్వి, ఈ పిలుపు కోసం 2 years నుండి ఎంత ఎదురు చూశానో తెలుసా? ఐ లవ్ యూ డియర్. ఐ లవ్ యూ టూ డాడీ. సారీ, నేను నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను. మమ్మీ చెప్పింది అలా చేయడం తప్పని. ఇప్పటి నుంచి మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని, హ్యాపీగా ఉండాలని చెప్పింది. కూతురు చెప్పిన మాటలు విన్నాక మరింత సంతోషించి భార్య దగ్గరికి వెళ్ళి, మాధురి, నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. ఇప్పటికీ నిజం నీకు తెలియకుండా ఉంటేనే బాగుండేదని అనుకున్నాను. చెప్పక తప్పని పరిస్థితుల్లో చెప్పి నిన్ను బాధ పెట్టానని నాకు తెలుసు. మనం ఊహించని మలుపు తిరిగినప్పుడే మెదడుకు పట్టిన తుప్పు వదిలిపోతుంది రాజ్. అన్వి నా కూతురు కాదు, నా సొంతం కాదు అనే భయం చివరి వరకు నాతో ఉంటుంది. కానీ ఏం చేయను, నేను దాన్ని మొయ్యాల్సిందే. ఒక విషయానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని ఇంత అందంగా మార్చగలిగే భర్త నాకు దొరికినందుకు. ఐ లవ్ యూ రాజ్. లవ్ యూ సో మచ్ మాధురి. నువ్వు, నేను, మన కూతురు, మన బిజినెస్, ఇకపై ఇదే మన ప్రపంచం అని చెప్తాడు అతను. ఆ రకంగా వాళ్ళ కథ సుఖాంతం అయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.